ప్రైజ్ ది లార్డ్. దైవ మర్మములు ఫిబ్రవరి 8. కొండ మీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. నిర్గమ 25:40. 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు కలిగి తుమ్మకర్రతో చేయబడి ఇత్తడి రేకుతో పొదిగింపబడిన బలిపీఠము ప్రత్యక్షపు గుడారమునకును ఆవరణ ద్వారమునకును మధ్య నుంచబడెను. దానికి సమీపముననే ఇత్తడి గంగాళము ఉండెను. ఇత్తడి దిమ్మల మీద నిలువబెట్టిన స్తంభములకు వేలాడుచున్న సన్న నార ఆ ఆవరణము యొక్క వెలుపలి గోడగా ఉండెను. ఉత్తర దక్షిణపు గోడలు 100 మూరల పొడవు, పడమటి గోడ 50 మూరల పొడవు, తూర్పు గోడ పొడవు కూడా 50 మూరలే. కానీ ఈ గోడ మధ్య 20 మూరల వెడల్పు గల గుమ్మం ఒకటి ఉండెను. బుట్ట పని చేయబడిన సన్న నార తెర ఈ గుమ్మం మీద వ్రేలాడుచుండెను. వీటన్నిటి భావము విశదముగా మనకు బైబిల్లోనే బయలుపడును. బైబిలే బైబిలునకు వ్యాఖ్యానము. వీటన్నిటి విషయమై దేవుడు మోషేతో ఈ విధముగా చెప్పెను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. నిర్గమ 25:40. మనము గ్రహించినను గ్రహించకపోయినను ఇవన్నీ పరలోకపు సత్యములనే వివరించుచున్నవి.